కుప్పం సరిహద్దులో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులను తరలించే క్రమంలో ఓ రైతు వాటి దాడికి బలయ్యాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో రైతుతో పాటు ఓ పాడి ఆవు కూడా మృతి చెందింది. ఏనుగుల సంచారంతో కుప్పం కృష్ణగిరి జాతీయ రహదారిపై అర్ధరాత్రి వాహనాల రాకపోకలను మళ్లించారు. ఏపీ వైపు రావాల్సిన వాహనాలను తమిళనాడు రాష్ట్రం బరుగురు మీదుగా డైవర్ట్ చేశారు. కుప్పం సరిహద్దులో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. పంట పొలాల్లోకి వచ్చిన ఏనుగులను తరలించే క్రమంలో ఓ రైతు వాటి దాడికి బలయ్యాడు. రైతుతో పాటు ఒక ఆవు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. చందు ఇవాళ కుప్పం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయని చెప్పేసి తెలుస్తోంది. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు వాటిని తరిమే ప్రయత్నం అయితే చేస్తూ వస్తున్నారు. అయితే కుప్పం సరిహద్దు ప్రాంతంలో కృష్ణగిరి తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి కృష్ణగిరి అటవీ ప్రాంతం ఉంది. ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులు అటవీ ప్రాంతంలో ఉంటూ అటవీ పరిసర ప్రాంత గ్రామాల్లో సంచరిస్తూ అక్కడ ఉన్నటువంటి పంటను అయితే ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మఠార్లపల్లి గ్రామానికి చెందినటువంటి గ్రామంలో సంచరిస్తుండగా తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఫారెస్ట్ అధికారులు వాటిని తరిమే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కుప్పానికి చెందినటువంటి చిన్నెల్లయ్య అనే రైతు తమ పంట పొలాల్లో ఉండగా పాడి ఆవును కూడా తీసుకుని వెళ్తున్న క్రమంలోనే ఏనుగు వారిని చూసి వారిపై దాడి చేసింది. వాటి ఆవుతో పాటు రైతును కూడా తొక్కి చంపిందని చెప్పేసి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే నిర్ధారించారు. అయితే ఏనుగులను తరిమే ప్రయత్నంలోనే వాటిని ఏనుగులు తరిమేందుకు ప్రయత్నం చేసిన క్రమంలోనే ఏనుగు తిరగబడి తొక్కి చంపినట్టు కూడా ఫారెస్ట్ అధికారులు అయితే గుర్తించారు. అయితే ఇది అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం, అటు ఏపీ రాష్ట్రానికి సరిహద్దు ప్రాంతం, అలాగే తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో జరగడంతో ఫారెస్ట్ అధికారులు అయితే వాటిని ఏ ప్రాంతానికి, ఏ రాష్ట్రానికి, ఏ జిల్లాకి, ఏ పరిధిలోకి వస్తుందని చెప్పి ఇప్పటి వరకు నిర్ధారించలేని పరిస్థితి. ఓవైపు ఏపీకి చెందినటువంటి ఫారెస్ట్ అధికారులు అదే ప్రాంతంలో ఉంటున్నారు. అలాగే తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి ఫారెస్ట్ అధికారులు కూడా నిర్ధారించే క్రమంలో అయితే ఉన్నారు. అయితే ఏది ఏమైనా కూడా మృతి చెందిన రైతు అయితే మాత్రం తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి మఠార్లపల్లికి చెందినటువంటి రైతుగా అయితే నిర్ధారించారు. అయితే ఘటన జరిగింది మాత్రం ఏపీ ఫారెస్ట్ కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన ఫారెస్ట్ ప్రాంతంలో జరిగింది కాబట్టి కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఏపీ ఫారెస్ట్ అధికారులు అని చెప్పి కూడా తమిళనాడు సరిహద్దు రాష్ట్ర ఫారెస్ట్ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఆ మేరకు అధికారులు వాటిని ఇంకా ధృవీకరించే ప్రయత్నం అయితే చేయలేదు. ధృవీకరించే క్రమంలోనే వాటిని పరిశీలిస్తున్నారు. అయితే ఏది ఏమైనా అటవీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో మాత్రం ఏనుగుల సంచారం వల్ల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు, భయభ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగుల సంచారంతో పంట పొలాల్లో నష్టం చేయడమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతుందని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రైతులు, గ్రామస్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.